హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వింతలు విచిత్రాలకు నెలవు మన భారతదేశం. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొని ఉన్నాయి. వేల సంవత్సరాల పాటు రాజుల పరిపాలనలో అమూల్యమైన సంపద మన దేవాలయాల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. అంతేకాకుండా అప్పటి రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగానూ సాంకేతికంగానూ సవాల్ చేసే విధంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాటిలో గాలిలో తేలుతూ ఉండే స్తంభమున్న ఆలయం ఒకటి ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఆ దేవాలయం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అనంతపురం జిల్లాలో లేపాక్షికి సమీపంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయం విచిత్రమైన నిర్మాణ శైలితో ఉండి భక్తులను ఆకర్షిస్తోంది. బ్రిటిష్ వారు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాశివుడు, విష్ణుమూర్తి, వీరభద్రస్వామిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. లేపాక్షి వీరభద్రుడి ఆలయంలోని నాట్య మండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. సాధారణంగా స్తంభాలు నేలను తాకుతూ పైకప్పు ఆధారంగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో ఓ స్తంభం మాత్రం నేలకు కొంచెం ఎత్తులో గాలిలో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు. స్తంభం గాలిలో తేలడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు బ్రిటిష్ అధికారంలో తెల్లవారు కూడా విఫలయత్నం చేశారు. దేవాలయంలో ఉన్న మొత్తం 70 స్తంభాల్లో ఒకటి మాత్రం గాలిలో వేలాడుతూ ఉండగా మిగిలిన 69 స్తంభాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. హామిల్టన్ దీని వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. గాలిలో ఉన్న స్తంభాన్ని కిందకు ఆనించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అంతే స్తంభం పైకప్పుకు ఆధారంగా ఉన్న శీర్షాలన్నీ కదిలాయి. అంతేకాకుండా దీంతో పాటు పక్కనున్న మరికొన్ని స్తంభాలు వాటి దిశను మార్చుకున్నాయి. నాట్య మండపం మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు, భిక్షాటన మూర్తి ఉన్న స్తంభాలు పై భాగాలు బాగా దగ్గరకు వచ్చేశాయి. దీంతో ఈ ఇంజనీర్ ఈ స్తంభం మొత్తమే ఈ మండప భారాన్ని మోస్తోందని భావించి దాన్ని అలాగే వదిలేశారు. 69 స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఒక్క స్తంభాన్ని గాల్లో ఉంచడంలో ఆనాటి శిల్పుల చాతుర్యమేంటో ఇప్పుడు తెలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనల వల్ల మండపానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఒక స్తంభాన్ని తూకపు స్తంభంగా అంటే బ్యాలెన్స్ పిల్లర్గా నిర్మించారు. అంటే ఉపద్రవం సంభవించినప్పుడు గాల్లో ఉండే స్తంభం మండప బరువు బ్యాలెన్స్ చేస్తూ ఆలయానికి రక్షణగా ఉంటుంది. అందుకే ఈ స్తంభాన్ని ఇలా నిర్మించి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉపయోగించి ఈ స్తంభాన్ని నిర్మించినట్లు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. శివుడి రౌద్రావతారమైన వీరభద్రుడి రూపంలో ఉన్న స్వయంభూ శివలింగం ఇక్కడ ఉంది. కొన్ని వృత్తాంతాల ప్రకారం 15వ శతాబ్దం వరకు ఈ శివలింగం ఉనికిలో ఉంది. శివలింగానికి పైకప్పు లేదని అర్థమవుతోంది. ఈ ఆలయాన్ని 1538లో విజయనగర రాజు దగ్గర కలిసి పనిచేస్తున్న వీరుపన్న, వీరన్న అనే ఇద్దరు సోదరులు నిర్మించినట్లు చెబుతారు. కొన్ని ఇతిహాసాల ప్రకారం అగస్త్య మహాముని అదే సమయంలో లేపాక్షి ఆలయ సముదాయంలో వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడని భావిస్తున్నారు. సీతను రావణుడు అపహరించి ఆకాశ మార్గాన వెళుతున్నప్పుడు జటాయువు అనే పక్షి అతడిపై దాడి చేసింది. రావణుడితో భీకరంగా పోరాడిన జటాయువు తీవ్రంగా గాయపడుతుంది. అది ఎగురుతూ ఆకాశం నుంచి ఈ ప్రదేశంలో పడిపోయింది. అనంతరం సీతను వెతుక్కుంటూ అదే మార్గంలో వస్తున్న రాముడు జటాయువును చూస్తాడు. పక్షిని చూసి చలించిన రాముడు లే పక్షి అని సంబోధిస్తాడు. అప్పటి ఈ క్షేత్రానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.